రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షల్లో ఇవాళ పేపర్ 3, 4 పరీక్షలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది టీఎస్పీఎస్సీ. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 30 నిమిషాల వరకు పేపర్ 3, మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు పేపర్ 4 పరీక్ష జరగబోతోంది. మొత్తం 31 జిల్లాల్లో 1916 సెంటర్లను ఏర్పాటు చేసింది. గ్రూప్ 2 పరీక్షలకు 7,89,000 మంది అప్లై చేసుకున్నారు. అయితే వీరిలో తొలి రోజు కేవలం 5,17,819 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇవాళ జరగనున్న పరీక్షలకు మరింత హాజరు తగ్గనున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం కొన్ని సమస్యలు తలెత్తడంతో ఈసారి పక్కా ఏర్పాట్లు చేస్తోంది టీఎస్పీఎస్సీ. నిజాం కాలేజ్ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, గ్రూప్ 2 ఇవాల్టి పరీక్షలకు ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సౌమ్య, తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్న గ్రూప్ 2కు సంబంధించి పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు ఈరోజు జరుగుతున్నాయి. 10 గంటలకు పేపర్ 3 ప్రారంభం కాబోతుంది. 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 3 ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపర్ 4 ఉంటుంది. ఆ పేపర్ 4తో గ్రూప్ 2 ఎగ్జామ్ పూర్తవుతుంది. అయితే ప్రస్తుతం మనం నిజాం కాలేజ్ దగ్గర ఉన్నాము. నిజాం కాలేజీలో వచ్చిన అభ్యర్థులను ఇప్పటికే లోపలికి పంపారు. మొన్న ఫ్రైడే రోజు జరిగిన పేపర్ 1, పేపర్ 2 లోనే వాళ్ళకు ఎక్కడ సీట్లు ఉన్నాయి, వాళ్ళ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంది. కాబట్టి వాళ్ళందరినీ హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళ పరీక్ష హాల్లోకి పంపించబోతున్నారు. మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మరోవైపు పేపర్ 1, పేపర్ 2కు 65% అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. పేపర్ 1 రాసిన వాళ్ళలో దాదాపు 1,500 మంది పేపర్ 2కు హాజరు కాలేదు. మళ్ళీ ఇప్పుడు పేపర్ 3కి ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు కూడా అటెండ్ అయ్యే కొంతమంది అటెండ్ కాకుండా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక పేపర్ కనుక ఒక పేపర్ రాయకపోతే ఆ తర్వాత నెక్స్ట్ ఉన్న పేపర్లు ఏవి కూడా రాయడానికి అవకాశం ఉండదు. ఇంకా ఆ రోజు జరిగిన కొన్ని లోటుపాట్లు, పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్ నిర్వహణలో జరిగిన కొన్ని లోటుపాట్ల మీద నిన్న టీఎస్పీఎస్సీ సమీక్ష జరిపింది. అభ్యర్థులు కానీ వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా కొద్దిమంది న్యూస్ రీడర్ల వల్ల కొద్ది సమస్య తలెత్తింది. న్యూస్ రీడర్లు మహిళలను తాలిబొట్టు తీసుకురావద్దు, మెట్టెలు పెట్టుకొని రావద్దు, ఇట్లాంటి కొన్ని నిబంధనలు లేకున్నా కూడా వాళ్ళు వ్యక్తిగతంగా నిబంధనలను చొప్పించారని కొద్దిమంది అభ్యర్థులు ఆ రోజు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే, అట్లాంటిది ఎక్కడ ఏ సెంటర్లో జరగలేదని టీఎస్పీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఇంకా దీంతో పాటు పరీక్షా పత్రం మీద, హోంవర్క్ షీట్ మీద, ఈ రెండింటి మీద ఒకే రకమైన కోడ్ ఉండాలి. ఈ ఒకే కోడ్ లేకపోతే తర్వాత సమస్యలు వస్తాయని అప్పుడు ఆ రోజు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ అది కూడా పెద్ద సమస్య కాదు అని టీఎస్పీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు బార్ కోడింగ్ సంబంధించిన ఇష్యూ కూడా కేవలం టీఎస్పీఎస్సీ అంతర్గత ఇష్యూ, దీనికి అభ్యర్థి పరీక్షకు ఎలాంటి సంబంధం లేదని టీఎస్పీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. మొత్తంగా మొన్న పేపర్ 1 రోజు కానీ పేపర్ 2 రోజు ఉన్న టెన్షన్ అయితే అభ్యర్థుల్లో ఈరోజు కనపడటం లేదు. వాళ్ళంతా చాలా క్లారిటీగా పరీక్ష హాల్కు చేరుకుంటున్నారు. ఆల్మోస్ట్ మొన్న అటెండ్ అయిన కాని వాళ్ళు ఎవరు కూడా ఈ ఎగ్జామ్కు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి పర్సెంటేజ్ ఇంకా కొద్దిగా తక్కే అవకాశం కనిపిస్తుంది. ఇంకా కాంపిటీషన్ విషయానికి వస్తే దాదాపు 5 లక్షల చేంజ్ అభ్యర్థులు ఆ రోజు పరీక్ష రాశారు. 65% మాత్రమే ఆ రోజు అటెండ్ అయ్యారు. ఇంకా కాంపిటీషన్ విషయం కూడా చాలా తక్కువగా ఉందని చెప్పాలి. ముందు అప్లై చేసుకున్న వాళ్ళలో 7,91,000 మంది అప్లై చేసుకుంటే 7 లక్షల మంది మాత్రమే 6,91,000 మంది మాత్రమే హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారు. ఆ రోజు ప్రకారం ఒక్కొక్క ఉద్యోగానికి మొత్తం 1,036 ఉద్యోగాలు ఉంటే ఒక్కొక్క ఉద్యోగానికి దాదాపు 750 మంది పోటీ పడ్డారు. కానీ ఈరోజు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గైర్హాజరు శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కొక్క ఉద్యోగానికి కేవలం 500 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. ఈరోజు అటెండెన్స్ తర్వాత అది కాంపిటీషన్ మరింత తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా అయితే గ్రూప్ 2 చాలా ప్రశాంతంగా ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంత్రానికి 4వ పేపర్తో గ్రూప్ 2 ఎగ్జామ్ ముగుస్తుంది. సౌమ్య. ఓకే శివ.
హైదరాబాద్ షేక్పేటలోని నారాయణమ్మ కాలేజ్ నుంచి కావ్య అందుబాటులో ఉన్నారు. కావ్య, ఎగ్జామ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లాలోని దర్గా నారాయణమ్మ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధించిన సెకండ్ పేపర్ ఇక్కడ జరగబోతుంది. మనం చూస్తున్నాం ఫస్ట్ పేపర్ ఎలాంటి కట్టుదిట్టమైన చర్యల మధ్య భద్రత మధ్య నిర్వహించారో అదే రకంగా కూడా ఇవాళ ఎగ్జామ్ ఇక్కడ జరగబోతుంది. దానికి సంబంధించి మనం గేట్ దగ్గర చూడొచ్చు. ఇప్పుడు కూడా అంటే మొదటి ఎగ్జామ్ రోజు ఏదైతే ఆధార్ కార్డు ఒరిజినల్ దాంతో పాటు హాల్ టికెట్స్ తీసుకొని చూసి ఎలా పంపిస్తున్నారో సేమ్ అదే విధంగా ఇవాళ మనం చూస్తున్నాం సెక్యూరిటీకి సంబంధించి అలాంటి మెజర్స్ తీసుకుంటున్నారని. అయితే అభ్యర్థులు కూడా ఎవరైతే ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారో వారు 8:30కి నుంచే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి రావడం ప్రారంభించారు. మనం చూస్తున్నాం ఎగ్జామ్ సెంటర్ దగ్గర హడావిడి ఎలా ఉందన్నది మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎల్బీ నగర్. ఎలా రాస్తారు ఫస్ట్ పేపర్? ఎలా రాస్తారు ఇవాళ? సెకండ్ పేపర్ హిస్టరీ కంటే పాలిటీ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేశారు, బాగుంది. ఇవాళ మరి ఎగ్జామ్ పేపర్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? తెలంగాణ మూమెంట్లో ఎక్కువ క్వశ్చన్స్ డెప్త్గా ఉంటాయి అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందా. కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ ఉంటున్నాయి కదా. అండ్ ఫస్ట్ టైం టీఎస్పీసీ కండక్ట్ చేసింది కాబట్టి తెలంగాణ మూమెంట్ పైన క్వశ్చన్స్ డెప్త్గా ఉంటాయని అనుకుంటున్నాను. ఇది మనం చూస్తున్నాం పూర్తిగా కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చే అభ్యర్థులు మనం చూస్తున్నాం వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండి ఎగ్జామ్ ప్రారంభించడానికి కొద్దిసేపు మాత్రమే టైం ఉంది. ఒక 10 గంటలకి ఎగ్జామ్ కూడా ఇక్కడ ప్రారంభం కాబోతుంది. అదే హడావిడి మనం ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూడొచ్చు. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నల్గొండ ప్రజెంట్ సూర్యాపేట నుంచి వచ్చాను. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కొంచెం టఫ్గానే వస్తుంది పేపర్. మామూలుగా నిన్ననే కొంచెం లూజ్ వచ్చింది, సో ఈరోజు కొంచెం టఫ్గానే వస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్కి? నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను, సో ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాను నేను. థ్యాంక్ యూ. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పేపర్? ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారండి? ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపరేషనే చేయలేదు. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేబీ బాగా వస్తుందని అనుకుంటున్నాము, బట్ ఏంటంటే మేము ఫస్ట్ టైం రాస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్స్ కదా, సో చూద్దాం. ఫస్ట్ మోడల్ పేపర్ అని చెప్పి ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ టైం బెటర్ లెక్క రాసుకోవచ్చు కదా ఈసారి ఒకవేళ చూస్తే, అందుకోసమని ట్రయల్స్. మరి ఫస్ట్ పేపర్ అటెంప్ట్ చేశారు కదా మీరు, టైం సరిపోయిందా మీకు? టైం అసలు సరిపోవట్లేదు, బికాస్ టైమ్ అలాటెడ్ ఈస్ 2.5 hours and questions are 150 questions and questions are so long. Reading the question itself is taking a time consuming. Really difficult for us to attempt answers, at least to think. And paper one mental ability questions ఉన్నప్పుడు at least we should have some time. Without that, time is very important. Actually 150 questions attempt చేయడం 2.5 hours లో డిఫికల్ట్ అనిపిస్తుంది నాకైతే. టైం ఆస్పెక్ట్ ఒక్కటి ఇంపార్టెంట్. ఎలా ఉంది ఎగ్జామ్ పేపర్? ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? సెకండ్ పేపర్ అయితే ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ కదా, ఇప్పుడే స్టార్టింగ్. ఫస్ట్ 2 పేపర్స్ ఓకే బాగున్నాయి. అంటే ఇప్పుడు ఎకనామిక్స్ పర్పస్ కాబట్టి డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమే అనుకుంటున్నాను. కానీ ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం ఈజీ, ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ కదా, ఈజీగానే ఇస్తుందని నా అభిప్రాయం. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి కొన్ని సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇవాళతో ఆ ఎగ్జామ్ ముగియబోతుంది. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జాబ్ గురించి మీరు? నేనైతే బాగానే ప్రిపేర్ అవ్వాను. ఓకే, నాకైతే వస్తుందని. ఫస్ట్ 2 పేపర్స్ అయితే బాగా రాశాను, ఇది కూడా బాగా రాస్తానని అనుకుంటున్నాను. ఇది అంటే ఫస్ట్ పేపర్ అటెంప్ట్ చేసిన వాళ్ళు సెకండ్ పేపర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పేపర్ ఈజీగా వస్తే తమకి ఉద్యోగం దొరుకుతుందనే ఒక ఆశ కూడా వాళ్ళు కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది పేపర్? చాలా బాగుంది పేపర్, బిజీగా వస్తుంది పేపర్. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యారు? మేము 1 year నుంచి ప్రిపేర్ అయినాం. బీటెక్ అయిపోయినది బ్రిలియంట్ కాలేజ్, నల్గొండ నుంచి వచ్చాము. మరి మీకు ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు అయినా ఉన్నారా, లేదు సాఫీగా వచ్చేసారా? ఏం లేదు, మేము సాఫీగా వచ్చేసాం, బండి మీద వచ్చేసాం. 8:30లో ఉంటాం మేము, 8:30 నుంచి వచ్చేసాం. ఎప్పుడు వచ్చారు ఎగ్జామ్ సెంటర్కి? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాము మేము, ఒక 5 minutes అయితే. అంటే ఇక్కడ ఎగ్జామ్ రాసే వాళ్లకు ఎంత టెన్షన్ అయితే ఉందో వాళ్ళతో పాటు వచ్చే పేరెంట్స్కి కూడా అంతే టెన్షన్లో ఉన్నారు. మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరు రాస్తున్నారండి మీ వాళ్ళ ఎగ్జామ్? మా మిస్సెస్ రాస్తుంది మేడం, ఇప్పుడే లోపలికి వెళ్ళేది.
ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు, ప్రిపరేషన్ ఎలా చేసింది ఆవిడ, జాబ్ వస్తుందనే ఒక ఆశ ఉందా మీకు? జాబ్ రావాలంటే ఆశ ఉంది మేడం, ఎందుకంటే మేము 10 years కోసము వెయిట్ చేస్తున్నాము, జాబ్ ఇంకా వస్తలేదు. ప్రైవేట్గా టీచర్గా జాబ్ చేస్తుంది, ఇప్పుడు వస్తుందంటే నమ్మకం లేదు కానీ రాస్తుంది. అదే వెయిటింగ్. ఎవరు వస్తున్నారండి ఎగ్జామ్? మా అమ్మాయి రాస్తుందండి. ఎలా ప్రిపేర్ అయింది మరి, ఎట్లా అనిపిస్తుంది ఎగ్జామ్? కష్టపడి చాలా మంచిగా రాసిందండి, కష్టం బాగా పడ్డది, రాత్రి బాగా అదృష్టం, ఇక దానికి చెప్పలేము మనం. చాలా మంచిగా రాసింది, కష్టపడ్డది, మొత్తం రాత్రి 12 గంటల చదువుకున్నారు, అదృష్టం చెప్పలేదు. ఇప్పటిదాకైతే చాలా పరీక్షలు మంచిగా రాసింది. ఇక అది ఈ జాబ్ వచ్చేది మన చేతిలో లేదా, దేవుని దయాలి. కష్టపడి చాలా పడ్డది. వచ్చేటప్పుడు అంటే ఎగ్జామ్ సెంటర్కి ఎప్పుడు వచ్చారు, వచ్చేటప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారా, లేదు సాఫీగా వచ్చేసారు? లేదండి, నేను నా వెహికల్ ఉన్నది, నాకు నేనే తీసుకొని వచ్చాను, దాని మీద మంచిగానే వచ్చేసాను. మేము వచ్చింది ఎల్బీ నగర్కి వెళ్ళి. ఎప్పుడు బయలుదేరారు, ఎప్పటి వరకు వచ్చారు? మేము 7:30కి బయలుదేరామండి, ఇప్పుడే వచ్చినాము, వచ్చి పంపించాము. అంటే ముందస్తుగా అంటే ఒక టీఎస్పీఎస్సీ ఈసారి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఎగ్జామ్కి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అందుకనే విద్యార్థులకు ముందస్తు హెచ్చరికలతో పాటు యాప్ని రూపొందించి ఎగ్జామ్ సెంటర్కి ఎప్పుడు రావాలి అన్నది, ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు ఉండే సమయం అంటే వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి ఎగ్జామ్ సెంటర్ ఎంత సమయంలో రీచ్ అవుతుందన్నది యాప్ ద్వారా తెలుసుకొని ముందుగానే వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఎగ్జామ్ 10 గంటలకు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ మనం ఈ ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూడొచ్చు, పూర్తిగా విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఉన్నారు ఆల్రెడీ. ఇంకో 45 నిమిషాల పాటు మాత్రమే సెంటర్లోకి అనుమతించడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఈ గేట్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అందుకనే ఫస్ట్ ఎగ్జామ్కి ఇక్కడ 2 మాత్రం లేట్ వచ్చారు, వారిని అనుమతించడం జరగలేదు. మరి కాసేపట్లో ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. దాదాపు 60% పై ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా సెంటర్ లోపలే ఉన్నారనే చెప్పొచ్చు. మరి కాసేపట్లో గ్రూప్ 2 ఎగ్జామ్, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2 ఎగ్జామ్ పూర్తి కాబోతుంది. దీనికి సంబంధించి వారం లోపే కూడా ఈ ప్రిలిమినరీ కీని కూడా విడుదల చేస్తామని అధికారికంగా కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడ నారాయణమ్మ కాలేజ్ దగ్గర ఉండే పరిస్థితి. ఎస్ రైట్ కావ్య. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలో ఇవాళ పేపర్ 3 and 4 పరీక్షలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది టీఎస్పీఎస్సీ. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 3, మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు పేపర్ 4 పరీక్షలు జరగబోతున్నాయి. మొత్తం 31 జిల్లాల్లో 1916 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇక గ్రూప్ 2 పరీక్షలకు 7,89,000 మంది అప్లై చేసుకున్నారు. అయితే వీరిలో తొలి రోజు కేవలం 5,17,819 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇవాళ జరగనున్న పరీక్షలకు మరింత హాజరు తగ్గనున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం కొన్ని సమస్యలు తలెత్తడంతో ఈసారి పక్కా ఏర్పాట్లు చేసింది టీఎస్పీఎస్సీ.